హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం హైదరాబాద్లోని ఒక అందమైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. అదేనండి మన గండిపేట్ ఎకో పార్క్. ఇది ఒస్మాన్ సాగర్ లేక్ అంటే గండిపేట్ లేక్ పక్కనే ఉంది. ఈ సరస్సు 1920లో మూసీ నదిపై నిర్మించబడింది. హైదరాబాద్ నగరానికి త్రాగునీరు అందించడమే కాకుండా 1908లో వచ్చిన వరదల తర్వాత రక్షణ కోసం దీన్ని కట్టారు. ఎప్పుడైనా మీరు హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, హడావుడి లేకుండా నేచర్ మధ్యలో ఆనందించాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అనుకుంటే ఈ గండిపేట ఎకో పార్క్ అనేది ఒక బెస్ట్ ప్లేస్. మాకు వీకెండ్ పీస్ఫుల్ గా నేచర్ కి దగ్గరగా స్పెండ్ చేయాలనిపించింది. సో మేము ఈ గండిపేట్ ఎకో పార్క్ కి వచ్చాం. ఈ ప్లేస్ కి వస్తే మనం సిటీలో ఉంటున్నామన్న సంగతి కూడా మర్చిపోతాం. ఈ ప్లేస్ అంత పీస్ఫుల్ గా ఉంటుంది. మేము ఈ పార్క్ కి ఎలా వెళ్ళాము, ఎలా మా టైం స్పెండ్ చేసామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మేము ప్రగతి నగర్ నుండి స్టార్ట్ అయ్యాం. సిటీలో నుండి అయితే వీకెండ్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అని ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళాం. ఇదే మన గండిపేట్ ఎకో పార్క్ ఎంట్రీ గేట్. సో ఇక్కడే మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. సో మనం 4-వీలర్లో వెళ్తుంటే ఇక్కడ దిగేసి టికెట్ తీసుకోవచ్చు. అడల్ట్స్కి వచ్చి 50 రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే 20 రూపీస్. మేము మా టికెట్ తీసేసుకుని పార్క్ లోపలికి వెళ్తున్నాము. సో రైట్ సైడ్ చూసారు కదా, ఇదంతా కూడా గండిపేట్ లేక్. వ్యూ అయితే చాలా బాగుంటుంది. లెఫ్ట్ లో ఇలా చాలా చెట్లు ఉంటాయి అండ్ మనం నడవడానికి కూడా అక్కడ ఒక దారి ఉంటుంది. ఆ పాత్ ద్వారా కూడా మనం నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చు. మనం 4-వీలర్ పార్కింగ్ అనేది ఇక్కడైనా చేయొచ్చు, లేదా ఇంకా కొంచెం లోపలికి వెళ్తే లోపల కూడా పార్కింగ్ ఉంటుంది. సో అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. అండ్ వన్ థింగ్, పార్కింగ్ అయితే ఫ్రీ. ఇదే మన గండిపేట్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్. సో ఇలా మనం లోపలికి వెళ్ళి అటు సైడ్ కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ పార్క్ 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని 36 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. ఈ పార్క్ ని తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించారు. ఇలా కొంచెం ముందుకెళ్ళి మా కార్ పార్క్ చేసేసి మేము పార్క్ లోకి ఎంటర్ అయిపోయాం. పార్క్ ఎంట్రన్స్ ఆర్కిటెక్చర్ చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఆల్మోస్ట్ ఇక్కడే ఒక 10 మినిట్స్ వరకు స్పెండ్ చేస్తాం ఫొటోస్ దిగుతూ. ఈ ప్లేస్ అంత బాగుంటుంది. మేమైతే ఇక్కడికి ఈవినింగే వెళ్ళాము. ఈవినింగ్ సన్సెట్ ఇక్కడ చాలా బాగుంటుంది. వచ్చేది సమ్మర్ కాబట్టి మాక్సిమం ఈవినింగ్ వెళ్ళడానికే ట్రై చేయండి. సన్సెట్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ చెరువు దగ్గర సన్సెట్ చాలా నచ్చుతుంది వాళ్ళకి. అలా ఎంట్రన్స్ లో కొన్ని ఫోటోలు దిగేసి మేము లోపలికి వెళ్ళిపోయాం. లోపల చూసారా ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ చెట్లు చూసారా, ఇవి ఎన్నో ఇయర్స్ గా ఉన్న చెట్లు. అండ్ ఈ చెట్ల మధ్య ఆ సూర్యుడు, ఈ ప్లేస్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కొంతమంది పిల్లల్ని చూస్తే వాళ్ళు స్కేటింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ సైక్లింగ్ కూడా చేస్తూ ఉంటారు. పిల్లలు ఏవో ఒక ఐటమ్స్ తెచ్చుకుని ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సన్సెట్ టైంలో వచ్చే ఆరెంజ్ కలర్ లైట్ లో ఈ ప్లేస్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఈ కలర్ ఈ లొకేషన్ కి చాలా అందాన్ని ఇచ్చింది. మీరు హైదరాబాద్ లో ఉంటే మాత్రం ఈ ప్లేస్ ని అసలు మిస్ కాకండి. మీ ఫ్యామిలీ అందరితో మంచిగా ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అవి తీసుకుని వచ్చి ఇక్కడ తినేసి వాళ్ళతో మంచిగా స్పెండ్ చేయొచ్చు. ఇటు చూసారా, ఎక్కడ చూస్తున్నా గ్రీనరీగా ఉంటుంది, డిఫరెంట్ చెట్లతో ఉంటుంది. అందుకే ఇక్కడికి వస్తే చాలా రిలాక్స్ అయిపోతుంది మన మైండ్. చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది ఈ ప్లేస్. పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెడితే వాళ్ళకి ఇష్టమైన ఆటలు ఆడుకుంటారు. వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే వాళ్ళు హ్యాపీగా ఆడుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్ చూసారు కదా, ఇంతకు ముందు మనం పైనుంచి చూసాం కదా, ఇదే స్కేటింగ్ ఏరియా. సో ఇక్కడ స్కేటింగ్ చేస్తూ ఉంటారు. ఈ టైల్స్ కూడా చాలా స్మూత్ గా పిల్లలు ఆడుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ బాల్ కూడా ఆడుతూ ఉంటారు పిల్లలు. వీకంతా పిల్లలకి స్కూల్ అని, పేరెంట్స్ కేమో ఆఫీస్ వర్క్ అని ఏదో ఒక టెన్షన్. దట్టు డిజిటలైజేషన్ అని పేరెంట్స్ అండ్ పిల్లలకి కూడా ఈ మధ్య స్క్రీన్ టైమింగ్ చాలా ఎక్కువైపోయింది. సో అలా అవన్నీ పక్కకు పెట్టేసి ఒక సూపర్బ్ గ్రీనరీ ప్లేస్ లో ఫ్యామిలీ అంతా కలిసి డెలీషియస్ ఫుడ్ తింటూ ఇక్కడే పిల్లలతో చాలా హెల్దీ టైం స్పెండ్ చేయొచ్చు. ఈ ప్లేస్ చూడండి, కూర్చోడానికి ఎంత కన్వీనియంట్ గా ఉందో. అక్కడ చాలా మంది అలా కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ పిల్లలు రింగ్ ఆడుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ కూర్చుని చాలా మంది ఫుడ్ తెచ్చుకుని తింటూ ఉంటారు. ఒక పిక్నిక్ స్పాట్ లోనే ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఈ ఆరెంజ్ షేడ్ సూర్యుడిని చూడండి, ఈ సన్సెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్ గా ఈ గండిపేట్ పార్క్ అంటేనే ఈ సన్సెట్ చూడటానికి చాలా మంది వస్తారు. ఈ మొక్కల్ని చూడండి, ఫోటోషూట్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకు, ఈ గండిపేట్ పార్క్ వస్తే సరిపోతుంది. ఎంత మంచి ప్లేసెస్ ఉన్నాయో ఫోటోషూట్ చేసుకునే వాళ్ళకి. చూడండి, ఎటు వెళ్ళినా గ్రీనరీ, డిఫరెంట్ చెట్లు.
ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది చెట్లతో. చూసారు కదా, ఇక్కడ వెరైటీ వెరైటీ చెట్లు, ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి. సో చాలా గ్రీనరీగా ఉంటుంది ఎటు చూసినా. మనం కూర్చోడానికి కూడా అక్కడ బెంచ్లు అవన్నీ ఉంటాయి. అండ్ వన్ థింగ్, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమీ దొరకవు. సో మనమే తెచ్చుకోవాలి. అలాగే వాటర్ కూడా అవైలబుల్ గా ఉండవు. మనమే ఇంటి నుంచి క్యారీ చేయాలి. ఇక్కడ చూసారా, అందరూ సన్సెట్ వ్యూ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ ఉస్మాన్ సాగర్ లేక్ దగ్గర సన్సెట్ అనేది చాలా బాగుంటుంది. పార్క్ అంతా చూసేసి మేము కూడా సన్సెట్ వ్యూ చూడటం కోసం వెళ్ళిపోతున్నాము. సన్సెట్ అయ్యే టైంకి మేము కూడా ఆ ప్లేస్కి రీచ్ అయిపోయాం. గండిపేట పార్క్ అంటేనే సన్సెట్కి ఒక స్పెషల్ ప్లేస్. ఆ చెరువులో పడే సూర్యకిరణాలు ఎవరైనా చూస్తే ఫిదా అయిపోవాల్సిందే. చల్లటి గాలి, పక్కనే పచ్చదనంతో నిండిన ప్రకృతి, ఇది నిజంగా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. చూడండి, ఈ బ్యూటిఫుల్ సన్సెట్ ని చూస్తూ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది ఈ సన్సెట్ అవ్వగానే రిటర్న్ అయిపోతూ ఉంటారు, లేదా 7:30 వరకు ఉండి అలా ఆడుకుని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. వాష్రూమ్స్ చాలా నీట్ గా ఉంటాయి. సో మీరు వస్తూ ఫుడ్, బ్లాంకెట్ అలాంటివి తీసుకొచ్చుకుంటే మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఒక 3-4 అవర్స్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. గండిపేట్ పార్క్కి వెళ్ళే దారిలో చెరువుకి ఆల్మోస్ట్ దగ్గరలో ఇలా ఒక ప్లేస్లో చాలామంది కైట్స్ ఎగరేస్తూ కనపడింది. సో మేము లోపలికి వెళ్ళి దీన్ని కూడా క్యాప్చర్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్.